వెల్కమ్ టు నమస్తే న్యూస్. పేట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీల ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ ఎన్నికలలో పురపాలక సంఘంలోని ఓటర్లు అత్యంత కీలకం. మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న కొందరు సభ్యులు అలకలు, డిమాండ్లతో రోజురోజుకీ ఆఫర్లు రెట్టింపు అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ కౌన్సిల్ సభ్యురాలు శ్రీమతి సిరాజున్ సత్తార్ వైసీపీలో చేరటంతో మిగిలిన ఇరు పార్టీలకు చెందిన కొందరు సభ్యులలో మారటం వలనే ప్రయోజనం కలుగుతుందనే ఆసక్తి నెలకొంది. ప్రతిరోజు ఇదిగో పులి అదిగో మేక అన్న సంధాన పట్టణంలో కౌన్సిల్ సభ్యులపై ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఆఫర్ల హామీలతో ప్రధాన పార్టీలు సన్నద్ధమైనప్పటికీ హామీలను నమ్మే పరిస్థితిలో వారు కనిపించడం లేదు. పురపాలక సంఘంలో చైర్మన్ పదవి బీసీ వర్గానికి చెందిన రంగాపురం రాఘవేంద్రకు, వైస్ చైర్మన్గా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన హఫీజున్నీసా ఫిరోజ్ ఖాన్కు, మరో వైస్ చైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ కౌన్సిలర్ తుమ్మల ప్రభాకర్ రావుకు అవకాశం వైసీపీ కల్పించింది. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా వైసీపీలోకి టీడీపీ నుండి వచ్చిన మైనారిటీ సభ్యురాలు సిరాజున్కు వైస్ చైర్మన్ పదవి డిమాండ్తో రావడంతో అధిష్టానం హామీ ఇచ్చినట్లు. ఈ విషయానికి ముందుగానే ఫిరోజ్ ఖాన్ దంపతులకు అధిష్టానం సూచనప్రాయంగా తెలిపిన వెంటనే ఉదయభాను గెలుపు కోసం తమ పదవిని త్యాగం చేసేందుకు సిద్ధమని తెలపటం అధిష్టానం వద్ద మంచి మార్కులను పొందటమే కాకుండా ఆశ్చర్యానికి గురి చేశారని సమాచారం. ఎన్నికల ప్రచారంలో కూడా వైస్ చైర్మన్ హఫీజున్నీసా చురుకైన పాత్ర పోషిస్తూ ఉదయభాను కుటుంబ సభ్యులతో కలిసి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికలలో మున్సిపల్ ఓటర్లు అత్యంత కీలకంగా ఉన్నందున కౌన్సిల్ సభ్యుల సహకారంతో ఎవరికి వారే పావులు కదిపిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తున్నందున మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల తీరుతిన్నులపై ప్రత్యేకంగా ఆయా పార్టీల నాయకులు నిఘా పెట్టడమే కాకుండా అసంతృప్తి సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు రహస్య చర్చలు కొనసాగుతున్నాయి. చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాత్రం చెప్పుకో తగిన రీతిలో ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదని ప్రచారం సాగుతుంది. తన పక్షంలో ఉన్న సభ్యుల ఆవేదనలను కూడా వినే పరిస్థితి కాని అధిష్టానానికి వినిపించే ఆసక్తి కూడా లేదని కొందరు కౌన్సిలర్లు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష సభ్యులకు టీం లీడర్ లేకపోవడం వలన ఆ పార్టీలోని కొందరు సభ్యులలో తీవ్ర ఆవేదన, అసంతృప్తి కనిపిస్తుంది. చురుకైన పాత్ర పోషిస్తున్న శ్రీమతి కన్నెబోయిన రామలక్ష్మి మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం శిబిరంలో అనుచరులుగా ముద్ర పడటంతో వారి వార్డుకే వారు పరిమితమయ్యారే కాని తోటి సభ్యుల కోర్కెలను శ్రీరాం బ్రదర్స్ వద్దకు తీసుకు వెళ్లే పరిస్థితి లేదు. టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన కౌన్సిల్ సభ్యులలో కొందరు మా అధిష్టాన నేతలు ప్రత్యర్థి పార్టీలో ఉన్న సభ్యులకు వరాలిచ్చే ఆసక్తి తమ పార్టీలో ఉన్న సొంత వారిని మాత్రం పట్టించుకోవటం లేదనే భావన పలువురు నుండి వినిపిస్తుంది. ఏది ఏమైనా విసి పదవి ఒకటి వచ్చే జులై నెలలో మార్పు ఉంటుందని ఇప్పటికే ప్రచారం మమ్మురంగా సాగుతుంది. పోలింగ్కు మరికొద్ది రోజులు సమయం ఉన్నందున ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో. వెల్కమ్ టు నమస్తే న్యూస్. పేట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీల ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ ఎన్నికలలో పురపాలక సంఘంలోని ఓటర్లు అత్యంత కీలకం. మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న కొందరు సభ్యులు అలకలు, డిమాండ్లతో రోజురోజుకీ ఆఫర్లు రెట్టింపు అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ కౌన్సిల్ సభ్యురాలు శ్రీమతి సిరాజున్ సత్తార్ వైసీపీలో చేరటంతో మిగిలిన ఇరు పార్టీలకు చెందిన కొందరు సభ్యులలో మారటం వలనే ప్రయోజనం కలుగుతుందనే ఆసక్తి నెలకొంది. ప్రతిరోజు ఇదిగో పులి అదిగో మేక అన్న సంధాన పట్టణంలో కౌన్సిల్ సభ్యులపై ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఆఫర్ల హామీలతో ప్రధాన పార్టీలు సన్నద్ధమైనప్పటికీ హామీలను నమ్మే పరిస్థితిలో వారు కనిపించడం లేదు. పురపాలక సంఘంలో చైర్మన్ పదవి బీసీ వర్గానికి చెందిన రంగాపురం రాఘవేంద్రకు, వైస్ చైర్మన్గా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన హఫీజున్నీసా ఫిరోజ్ ఖాన్కు, మరో వైస్ చైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ కౌన్సిలర్ తుమ్మల ప్రభాకర్ రావుకు అవకాశం వైసీపీ కల్పించింది. ప్రస్తుత ఎన్నికల సందర్భంగా వైసీపీలోకి టీడీపీ నుండి వచ్చిన మైనారిటీ సభ్యురాలు సిరాజున్కు వైస్ చైర్మన్ పదవి డిమాండ్తో రావడంతో అధిష్టానం హామీ ఇచ్చినట్లు. ఈ విషయానికి ముందుగానే ఫిరోజ్ ఖాన్ దంపతులకు అధిష్టానం సూచనప్రాయంగా తెలిపిన వెంటనే ఉదయభాను గెలుపు కోసం తమ పదవిని త్యాగం చేసేందుకు సిద్ధమని తెలపటం అధిష్టానం వద్ద మంచి మార్కులను పొందటమే కాకుండా ఆశ్చర్యానికి గురి చేశారని సమాచారం. ఎన్నికల ప్రచారంలో కూడా వైస్ చైర్మన్ హఫీజున్నీసా చురుకైన పాత్ర పోషిస్తూ ఉదయభాను కుటుంబ సభ్యులతో కలిసి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఎన్నికలలో మున్సిపల్ ఓటర్లు అత్యంత కీలకంగా ఉన్నందున కౌన్సిల్ సభ్యుల సహకారంతో ఎవరికి వారే పావులు కదిపిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తున్నందున మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల తీరుతిన్నులపై ప్రత్యేకంగా ఆయా పార్టీల నాయకులు నిఘా పెట్టడమే కాకుండా అసంతృప్తి సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు రహస్య చర్చలు కొనసాగుతున్నాయి. చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాత్రం చెప్పుకో తగిన రీతిలో ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదని ప్రచారం సాగుతుంది. తన పక్షంలో ఉన్న సభ్యుల ఆవేదనలను కూడా వినే పరిస్థితి కాని అధిష్టానానికి వినిపించే ఆసక్తి కూడా లేదని కొందరు కౌన్సిలర్లు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష సభ్యులకు టీం లీడర్ లేకపోవడం వలన ఆ పార్టీలోని కొందరు సభ్యులలో తీవ్ర ఆవేదన, అసంతృప్తి కనిపిస్తుంది. చురుకైన పాత్ర పోషిస్తున్న శ్రీమతి కన్నెబోయిన రామలక్ష్మి మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం శిబిరంలో అనుచరులుగా ముద్ర పడటంతో వారి వార్డుకే వారు పరిమితమయ్యారే కాని తోటి సభ్యుల కోర్కెలను శ్రీరాం బ్రదర్స్ వద్దకు తీసుకు వెళ్లే పరిస్థితి లేదు. టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన కౌన్సిల్ సభ్యులలో కొందరు మా అధిష్టాన నేతలు ప్రత్యర్థి పార్టీలో ఉన్న సభ్యులకు వరాలిచ్చే ఆసక్తి తమ పార్టీలో ఉన్న సొంత వారిని మాత్రం పట్టించుకోవటం లేదనే భావన పలువురు నుండి వినిపిస్తుంది. ఏది ఏమైనా విసి పదవి ఒకటి వచ్చే జులై నెలలో మార్పు ఉంటుందని ఇప్పటికే ప్రచారం మమ్మురంగా సాగుతుంది. పోలింగ్కు మరికొద్ది రోజులు సమయం ఉన్నందున ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో